టీమిండియాకు టెస్ట్ వన్డే ఫార్మాట్లలో గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. 25 సంవత్సరాల వయసులో టీమిండియాకు నాయకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. అతడు సారథి కావడం వెనుక గౌతమ్ గంభీర్ ప్రోత్సాహం కూడా ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గౌతమ్ గంభీర్ను నమ్ముకొని ప్రయాణం సాగిస్తే జట్టులో చోటు పోవడం ఖాయమని కెప్టెన్ గిల్కు అర్థమైనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో సీనియర్లు రోహిత్ కోహ్లీ తరహాలోనే విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు గిల్ రెడీ అయ్యాడు. గిల్ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన 5 టీ20 మ్యాచ్ సిరీస్లో ఆడాడు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో చివరి 2 మ్యాచ్లు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వచ్చే ఏడాది జనవరి నెలలో న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ కూడా ఆడుతుంది. ఈ క్రమంలో గిల్ న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడు. న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో టీమిండియాను అతడు నడిపించబోతున్నాడు. అయితే దీనికంటే ముందు విజయ్ హజారే ట్రోఫీలో అతడు ఆడతాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇప్పుడు గిల్ కూడా విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నాడు. అతడు కూడా 2 మ్యాచ్ల్లో మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో గిల్కు చోటు లభించింది. అయితే ఈ టోర్నీలో పంజాబ్ జట్టు 2 మ్యాచ్లు ఆడింది. వాటికి దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడు గాయం నుంచి కోలుకోలేదని, న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్లో నేరుగా ఆడతాడని వార్తలొచ్చాయి. అయితే గిల్ మాత్రం డొమెస్టిక్ వన్డే సిరీస్ ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. జనవరి 3న సిక్కిం, జనవరి 6న గోవాతో జరిగే మ్యాచ్ల్లో గిల్ ఆడతాడు. జైపూర్లో జరిగే మ్యాచ్కు అతడు పంజాబ్ జట్టుతో కలుస్తాడు. అంతేకాదు ముంబై జట్టుతో జరిగే ఫైనల్ గ్రూప్ లీగ్ మ్యాచ్ కూడా ఆడతాడు. అయితే జనవరి 8న పంజాబ్ తన చివరి లీగ్ మ్యాచ్ ముంబై జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ జరిగిన 2 రోజుల తర్వాత న్యూజిలాండ్ జట్టుతో భారత్ ఆడే వన్డే సిరీస్ మొదలవుతుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ను పురస్కరించుకొని భారత యాజమాన్యం క్రికెటర్ల కోసం ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అధికారికంగా అదే జరిగితే ముంబై జట్టుతో జరిగే మ్యాచ్కు గిల్ దూరంగా ఉంటాడు.